ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అసమాన వర్షపాతం, తరచూ కరువులు, తుఫానులు మరియు వరదలతో కూడిన గ్లోబల్ క్లైమేట్ చేంజ్ వ్యవసాయ ఉత్పాదకతను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ మార్పులు మొక్కలపై వ్యక్తిగత స్థాయిలో కూడా తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. కీటకాలు మరియు రోగాల ప్రబలత పెరగడం, ఒత్తిడి పెరగడం, అలాగే మొక్కల హార్మోన్ల సున్నితమైన సమతుల్యాన్ని భంగం చేయడం జరుగుతోంది. మొక్కలు ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు వృద్ధిని ప్రోత్సహించే ఆక్సిన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. అదే సమయంలో అబ్సిసిక్ యాసిడ్, ఇథిలిన్ వంటి వృద్ధాప్యం మరియు ఒత్తిడి సంబంధిత హార్మోన్లు పెరగడంతో పువ్వులు మరియు పిందెలు రాలిపోవడం జరుగుతోంది. అంతేకాకుండా అనుకూల ఉష్ణోగ్రత పరిస్థితులలో మొక్కలు ఫ్లోరిజన్ అని పుష్పించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఈ వాతావరణం మరియు ఉష్ణోగ్రతల మార్పులు ఫ్లోరిజన్ ఉత్పత్తిని అడ్డుకుంటాయి. దీని ఫలితంగా పువ్వులు ఆలస్యంగా రావడం, పండు కట్టకపోవడం లేదా పూత రాలిపోవడం జరుగుతుంది. చివరికి దిగుబడులు తగ్గి రైతుల లాభం తగ్గిపోతుంది. ఈ కీలక సవాళ్లను అధిగమించడానికి సూపర్ గ్రో గర్వంగా పరిచయం చేస్తోంది ఫ్లోరిష్. ఇది మొక్కల మూలాల నుండి ఉత్పన్నమయ్యే అమైనో ఆమ్లాలు మరియు అధునాతన ప్రోటీన్ హైడ్రోలైజేట్స్ తో శాస్త్రీయంగా అభివృద్ధి చేసిన ప్రత్యేక ఫార్ములేషన్. ఫ్లోరిష్ లో లైసిన్ వంటి ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి పరాగ సంపర్కం మరియు పండు కట్టడాన్ని ప్రోత్సహిస్తాయి. ప్రోలిన్ అమైనో ఆమ్లం వివిధ రకాల ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు తోడ్పడుతుంది. ట్రిప్టోఫాన్, ఆక్సిన్ మరియు జిబ్బెర్లిన్స్ వంటి ప్రధాన వృద్ధి హార్మోన్ల సంశ్లేషణను ప్రోత్సహిస్తోంది. అదనంగా అర్జినైన్, మిథియోనైన్, లైసిన్ మరియు ప్రోటీన్ పెప్టైడ్లు ఫ్లోరిజన్ సంశ్లేషణను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. దీని వలన ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా మొక్కలో ఆరోగ్యకరమైన పూత రావడం సాధ్యపడుతుంది. ఫ్లరిష్ ప్రత్యేకంగా పూలు, పండ్లు మరియు కూరగాయల పంటలకు రూపొందించబడింది. ఉత్తమ ఫలితాల కోసం ఫ్లరిష్ ను 1 మిల్లీలీటర్ నీటికి కలిపి ఆకులపై స్ప్రే చేసుకోవాలి. పంట పూత దశలో ఉన్నప్పుడు స్ప్రే చేయడం వల్ల అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. మొక్కలలో ఒత్తిడి తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి దిగుబడిని పెంచడం ద్వారా ఫ్లోరిష్ రైతులను అధిక లాభదాయకత మరియు స్థిరమైన వృద్ధి వైపు తీసుకువెళ్తుంది.